హలో గైస్, మై నేమ్ ఇస్ చాను ఎస్కే, SAP FICO అండ్ S4 HANA ఫైనాన్స్ ట్రైనర్. ఈ రోజు నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందాను. నా పేరు చాను ఎస్కే. మీరు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ఎప్పటిలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. సో ఈ రోజు టాపిక్లో SAP MM మాడ్యూల్ గురించి క్లియర్ కట్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబోతున్నాం. టాపిక్ ఏంటంటే SAP MM మాడ్యూల్ ఆర్గనైజేషన్, SAP MM సంబంధించి ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనే దాని గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. సో లాస్ట్ 2 సెషన్స్ అనేవి మెటీరియల్ మేనేజ్మెంట్ సంబంధించి ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. SAP MM తెలుగు అనే ఒక లిస్ట్లోకి వెళ్ళి మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అనమాట. సో అలాగే కింద నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ కూడా ఇస్తాను, ఆ లింక్లోకి వెళ్ళి మీరు ట్రై చేయొచ్చు. సో ఈరోజు టాపిక్ ఏంటంటే SAP MM ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది అనే దాని గురించి ఈరోజు నేను డిస్కస్ చేయబోతున్నాను. సో ఫస్ట్ టైం మనకి ఎవరైతే మన వీడియోస్ని వాచ్ చేస్తున్నారో ఇమీడియట్గా మనకు ఒక గంట బటన్ ఉంది. సో ఆ గంట బటన్ని ప్రెస్ చేయండి. అట్ ది సేమ్ టైము సో మీకు లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సో SAP MM ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఏంటి అని చూసుకున్నట్లయితే సో మనకి 90% ఆఫ్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అనేది సేమ్ అనమాట. సో చాలా వరకు 90% ఆఫ్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అనేది సేమ్ ఉంటుంది, కానీ 10% అనే కంపెనీస్కి వేరువేరుగా ఆర్గనైజ్ స్ట్రక్చర్ అనేది ఉండొచ్చు. ఆ కంపెనీని బట్టి ఆర్గనైజ్ స్ట్రక్చర్ అనేది మారుతుంది. అలాగే SAP FICOలో ఆర్గనైజ్ స్ట్రక్చర్ కూడా ఉంది, SAP FI ఆర్గనైజ్ స్ట్రక్చర్, CO ఆర్గనైజ్ స్ట్రక్చర్ కూడా ఉంది. సో SAP FICO ఆర్గనైజ్ స్ట్రక్చర్ మీరు చూసుకున్నట్లయితే సో అది కంపెనీకి మారే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఇక్కడ మనకి మెజారిటీ ఆఫ్ కేసులో SAP MM ఆర్గనైజ్ స్ట్రక్చర్ 90% సేమ్గా ఉంటుంది, 10% అనేది కొంచెం వ్యారీ అనేది కనపడుతుంది. సో ఈ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఏంటి అంటే జస్ట్ లైక్ హైరాకీ. సో ఏది కంపెనీలో మనకి ఒక హైరాకీ ఉంటుంది కదా, అలాగే MM మాడ్యూల్కి ఒక హైరాకీ ఉంటుంది, అలాగే FICO మాడ్యూల్ కూడా ఒక హైరాకీనే ఉంటుంది. సో రెండు సేమ్ అనేది ఉండదన్నమాట. సో ఏ మాడ్యూల్కి ఆ మాడ్యూల్కి సంబంధించి హైరాకీ అనేది ఉంటుంది. సో SAP MM ఒక బిజినెస్ సంబంధించి మనం అది రన్ చేయాలంటే డైలీ సంబంధించిన ఆపరేషన్స్ అనేవి మనకి ఆ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ద్వారా మనం తెలుసుకోవచ్చు అనమాట. సో ఆపరేషన్స్ ఎలా జరుగుతున్నాయి అనేది ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ని బట్టి మనం ఎస్టిమేషన్ వేయచ్చు. ఆ కంపెనీ యొక్క హైరాకీ ఏంటి, సో దాంట్లో కంపెనీలో జరిగే బిజినెస్ ప్రాసెస్ ఏంటి, సో డైలీ జరిగే ట్రాన్సాక్షన్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఒక ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ని బట్టి మనం ఎస్టిమేషన్ వేసుకోవచ్చు. అలాగే ఈ 90% ఆఫ్ మనకి ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అనేది సేమ్ ఉంటుంది, 10% అనేది కొంచెం వ్యారీ అనేది కనపడుతుంది. సో అలాగే మనకి ప్రతి ఆర్గనైజేషన్కి కొన్ని ఓన్ రూల్స్ ఉంటాయి, అలాగే రెగ్యులేషన్స్ ఉంటాయి, వాళ్ళకి సంబంధించిన హైరాకీ అనేది సో వాళ్ళు పెట్టుకునే దాన్ని బట్టి ఉంటుంది. సో ఇక్కడ మనకి హైరాకీ సంబంధించిన SAP MM ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ సంబంధించి హైరాకీ సంబంధించిన కొంచెం ఇన్ఫర్మేషన్ ఇక్కడ జరిగింది. క్లయింట్, కంపెనీ కోడ్, ప్లాంట్, స్టోరేజ్ లొకేషన్, పర్చేజ్ ఆర్గనైజేషన్, పర్చేజ్ గ్రూప్ అనమాట. సో ఇది కంపెనీ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ సంబంధించిన హైరాకీలో ఫస్ట్ కవర్ అయ్యేది క్లయింట్ అంటే ఏంటి అనేది నెక్స్ట్ స్లైడ్ షోలో నేను చెప్తున్నా. కంపెనీ కోడ్, అలాగే ప్లాంట్, స్టోరేజ్ లొకేషన్, పర్చేజ్ ఆర్గనైజేషన్, అలాగే పర్చేజ్ గ్రూప్ అనమాట. చూడండి, ఇప్పుడు దీనికి సంబంధించిన హైరాకీ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి సో క్లియర్గా కనబడుతుంది. ఫస్ట్ ఏంటి, క్లయింట్. సో అండర్ క్లయింట్ నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ ఉండొచ్చు, 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 4 ఉండొచ్చు. సో ఆ కంపెనీ కోడ్స్ కింద నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ అనేది మనకు కనపడుతున్నాయి. చూడండి, ఒక కంపెనీ కోడ్ కింద నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ అనేవి ఉండొచ్చు. అలాగే ఒక ప్లాంట్ కింద నెంబర్ ఆఫ్ స్టోరేజ్ లొకేషన్స్ ఉండొచ్చు, ఒక స్టోరేజ్ లొకేషన్ కింద నెంబర్ ఆఫ్ పర్చేజ్ ఆర్గనైజేషన్ ఉండొచ్చు, నెంబర్ ఆఫ్ పర్చేజ్ ఆర్గనైజేషన్ కింద పర్చేజ్ గ్రూప్స్ అనేవి ఉంటాయి. సో ఇలా మనకి హైరాకీ అనేది SAP MM మాడ్యూల్ సంబంధించిన హైరాకీ అనేది ఇక్కడ చూపించడం జరిగింది. సో ఫస్ట్ క్లయింట్, ఆ తర్వాత కంపెనీ కోడ్, ఆ తర్వాత ప్లాంట్, ఆ తర్వాత స్టోరేజ్ లొకేషన్, ఆ తర్వాత పర్చేజ్ ఆర్గనైజేషన్, ఆ తర్వాత పర్చేజ్ గ్రూప్ అనమాట. ఇప్పుడు 1 by 1 ఈరోజు సెషన్లో ఏంటంటే సో 1 by 1 అంటే ఆర్గనైజ్ స్ట్రక్చర్లో ఒక ఎలిమినేట్స్ ఏమైతే కానీ క్లయింట్ అంటే ఏంటి, కంపెనీ కోడ్ అంటే ఏంటి, అలాగే ప్లాంట్ అంటే ఏంటి, స్టోరేజ్ లొకేషన్ అంటే ఏంటి, పర్చేజ్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి, పర్చేజ్ గ్రూప్ అంటే ఏంటి. సో దీని గురించి నేను ఇప్పుడు ఒక్కొక్కటి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చి ఈ సెషన్ని క్లోజ్ చేద్దాం. సో ఫస్ట్ ఆర్గనైజేషన్లో మనం స్ట్రక్చర్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ ఏంటంటే క్లయింట్. సో క్లయింట్ అంటే ఏంటంటే హైయెస్ట్ ఆర్గనైజేషన్ యూనిట్ ఇన్ SAP. ఈవెన్ FICOలో కూడా క్లయింట్ అనేది హైయెస్ట్ ఆర్గనైజేషన్ యూనిట్ అనేది ఇవ్వటం జరిగింది. సో ఇది మనం ఎలా చెప్పొచ్చు అంటే ఫ్రమ్ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్లయింట్ కుడ్ రిప్రజెంట్ ఏ కార్పొరేట్ గ్రూప్ అని కూడా చెప్పొచ్చు అనమాట. సో క్లయింట్ అనేది హైయెస్ట్ ఆర్గనైజేషన్, దీనికి మించి ఇంకా హైయెస్ట్ లేదు, క్లయింట్ అనేది హైయెస్ట్ అనమాట. సో ఇంకా ఏం చెప్పొచ్చు అంటే ఈ క్లయింట్ కింద నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ ఉంటాయి. సో చూడండి, ఇప్పుడు ఈ క్లయింట్ కింద నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ ఉండొచ్చు, 1 కాదు 2 కాదు, నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్.
సో సో మాస్టర్ డేటా మెయింటైన్డ్ ఇన్ ది క్లయింట్ లెవెల్. మాస్టర్ డేటా అంటే ఏంటి సార్ అంటే, మాస్టర్ డేటా అంటే ఏం లేదు. మాస్టర్ డేటా అంటే చూస్తున్నది కస్టమర్ మాస్టర్ డేటా, వెండార్ మాస్టర్ డేటా, జనరల్ లెడ్జర్ మాస్టర్ డేటా, కాస్ట్ సెంటర్ మాస్టర్ డేటా, ప్రాఫిట్ సెంటర్ మాస్టర్ డేటా. సో అలాగే మనకి చూసుకున్న అసెట్ మాస్టర్ డేటా. సో మాస్టర్ డేటాస్ అనేవి చాలా ఉన్నాయి మనకి. ఓకే, సో ఎఫ్ఐలోను అలాగే ఎంఎంలో కూడా మాస్టర్ డేటాస్ ఉన్నాయి. సో ఈ మెటీరియల్ మాస్టర్ డేటా, సో ఇవన్నీ కూడా మాస్టర్ డేటాస్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. సో ఇప్పుడు క్లయింట్ అంటే హైయెస్ట్ ఆర్గనైజేషన్ యూనిట్, ఎందుకంటే పెద్దదేమీ లేదు, ఇంకా ఇది ఫస్ట్ కింద వస్తుంది. దీన్ని కార్పొరేట్ గ్రూప్ అంటాం. దీని కింద నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ ఉంటాయి. అలాగే ఇవి ఎన్ని కంపెనీ కోడ్స్ ఉండొచ్చు అంటే కంపెనీ సైజుని బట్టి, ఆర్గనైజేషన్ ఉన్న పరిస్థితిని బట్టి, ఆ కంపెనీ ఎంత పెద్దదో అన్న దాన్ని బట్టి అన్ని కంపెనీ కోడ్స్ అనేవి డిజైన్ అయి ఉంటాయి. దీంట్లో జనరల్గా ఏంటంటే క్లయింట్ కింద ఎన్ నెంబర్ ఆఫ్ క్లయింట్స్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. అండర్ వన్ క్లయింట్ వీ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ యాజ్ పర్ ద రిక్వైర్మెంట్. ఎన్ని ఉంటే అన్ని కంపెనీ కోడ్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే క్లయింట్ డేటా అంటే జనరల్గా ఏంటంటే మాస్టర్ డేటా. మాస్టర్ డేటా అంటే మెటీరియల్ మాస్టర్ డేటా. మెటీరియల్ సంబంధించి ఆల్ ఇన్ఫర్మేషన్. కస్టమర్ మాస్టర్ డేటా, కస్టమర్ సంబంధించిన ఇంపార్టెంట్ మొత్తం ఆల్ జనరల్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, లేకపోతే కంపెనీ కోడ్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, లేకపోతే సేల్స్ ఆర్గనైజేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు. అలాగే వెండార్ మాస్టర్ అంటే వెండార్ మాస్టర్ జనరల్ ఇన్ఫర్మేషన్, వెండార్ సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ కానీ, స్ట్రీట్ కానీ, పోస్టల్ కోడ్ కానీ, ఇవన్నీ జనరల్ ఇన్ఫర్మేషన్. ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ కానీ, ఇవన్నీ కూడా జనరల్ ఇన్ఫర్మేషన్లో కవర్ అవుతాయి. అలా కంపెనీ కోడ్ డేటాలో బ్యాంక్ ఇన్ఫర్మేషన్ కానీ, పేమెంట్ మెథడ్స్ కానీ, ఇవన్నీ కూడా. సో అలాగే మనం చూసుకున్నట్లయితే పర్చేసింగ్ ఇన్ఫర్మేషన్ మెటీరియల్ మేనేజ్ సంబంధించింది. చూడండి, ఎస్ఏపి వెండార్ మాస్టర్ డేటా కనుక చూసుకున్నట్లయితే ఎఫ్ఐ మాడ్యూల్ వాళ్ళు చేసుకోవచ్చు వెండార్ మాస్టర్ డేటా, అలాగే ఎంఎం మాడ్యూల్తో కూడా టైఅప్ అయి ఉంది. సో మాస్టర్ డేటా అనేది ఒక ఎవరీ ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయాలంటే మాస్టర్ డేటా కావాల్సిందే. ప్రతి ట్రాన్సాక్షన్కి మాస్టర్ డేటా రిక్వైర్మెంట్ ఉంది. సో వన్ క్లయింట్ కింద ఎన్ నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. మాస్టర్ డేటా పార్ట్ ఆఫ్ క్లయింట్. కస్టమైజింగ్ డేటా, సో కాన్ఫిగరేషన్ చేసే డేటా ఏదైతే అది కూడా క్లయింట్ ఇన్ఫర్మేషన్. ట్రాన్సాక్షనల్ డేటా, సో ప్రతి ట్రాన్సాక్షన్ క్లయింట్ ఇన్ఫర్మేషన్ కింద కౌంట్ అవుతుంది. సార్ మరి కంపెనీ కోడ్ అంటే ఏంటి? జనరల్గా కంపెనీ కోడ్ అంటే మనం జనరల్గా చూసుకున్నట్లయితే కంపెనీ కోడ్ ఒక ఆర్గనైజేషనల్ యూనిట్ అనమాట. ఓకే, సో జనరల్గా ఎస్ఏపి ఎఫ్ఐ మాడ్యూల్ అనేది ఎంఎం మాడ్యూల్తో ఇంటిగ్రేట్ అయ్యి ఉంది. ఇంటిగ్రేషన్ అంటే లింక్ అయ్యి ఉంది. సో ఇప్పుడు జనరల్గా మనం చూసుకున్నట్లయితే ఒక కంపెనీ కోడ్ పర్పస్ ఏంటంటే ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అంటే ఏంటంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అని అర్థం. అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే అర్థం ఏంటంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ అని అర్థం. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ అంటే అర్థం ఏంటి? ప్రతి కంపెనీకి కూడా ప్రతి కంపెనీ అనేది, సో ప్రతి కంపెనీకి కంపెనీ కోడ్స్ అనేవి ఉంటాయి. సో ఆ కంపెనీ కోడ్స్కి ప్రతి కంపెనీ కోడ్కి బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది కావాలి. ఎందుకంటే ఒక బిజినెస్ స్టార్ట్అప్ చేసామంటే సో అది ఎందుకోసం పెట్టుకుంటాము? ప్రాఫిట్ కోసం, అలాగే లాస్ కోసం. సో లాస్ కోసం ఎవడో పెట్టుకోడు, ఓన్లీ ప్రాఫిట్స్ కోసమే బిజినెస్ స్టార్ట్ చేస్తాడు. సో ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఏంటంటే సో పలానా కంపెనీ కోడ్కి ఎంత ప్రాఫిట్ వచ్చింది, అలాగే పలానా కంపెనీ కోడ్కి ఎంత లాస్ వచ్చింది, సో అలాగే పలానా కంపెనీ కోడ్కి ఎంత బ్యాలెన్స్ షీట్ ఉంది, అంటే కంపెనీ ఆస్తులు ఎంత ఉన్నాయి, అప్పులు ఎంత ఉన్నాయి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కంపెనీ కోడ్ రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది. కంపెనీ కోడ్ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అంటే సో అక్కడ మనం ఈ కంపెనీ సంబంధించిన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఏమైతే ఉన్నాయో అవి అందరూ వ్యూ చేయగలగాలి. అంటే ఎక్స్టర్నల్ రిపోర్ట్ అంటే బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ అంట. వీటిలన్నిటిని కూడా సో అక్కడ పబ్లిక్ చూడొచ్చు, అలాగే ఎవరైతే ఈ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో వాళ్ళు చూడొచ్చు. సో పబ్లిక్ అలాగే సప్లయర్స్ ఎవరైతే ఈ కంపెనీ కోడ్స్కి వెండర్స్ ఉంటారో, సప్లై చేస్తారు, గూడ్స్ ప్రొవైడ్ చేస్తారు, రా మెటీరియల్ ప్రొవైడ్ చేస్తారు, ఇంకా ఏమైనా సరే ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారు, వాళ్ళు చూడొచ్చు. అంటే ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది ఎక్స్టర్నల్ ఎవరైనా చూడొచ్చు. ఓకే, రిజిస్ట్రార్కి సమ్ అమౌంట్ పే చేసినట్లయితే ఫైనాన్స్ స్టేట్మెంట్స్ ఎవరైనా చూడొచ్చు. కాబట్టి ఇది ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. సో కంపెనీ కోడ్ అనేది ఇండియాలోనూ ఉండొచ్చు, యూకేలోనూ ఉండొచ్చు, అలాగే ప్రతి కంపెనీకి నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ ఉంటాయి. సో ఇండియాలోనూ ఉండొచ్చు, యూకేలోనూ ఉండొచ్చు, జర్మనీలో ఉండొచ్చు, బ్రిటన్లో ఉండొచ్చు, రష్యాలో ఎక్కడైనా ఉండొచ్చు, ఏ కంట్రీలో అయినా సరే. సో కంపెనీ కోడ్ అనేది ఏంటో ఒక ఆర్గనైజేషనల్ యూనిట్. ఇది ఎవరీ కంపెనీ కోడ్ వైజ్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ అనేది ప్రిపేర్ చేయాలి. సో అదే మెయిన్ రిక్వైర్మెంట్ అనమాట. సో బుక్స్ అనేవి మెయింటైన్ అట్ కంపెనీ కోడ్ లెవెల్. ఓకే, సో ఎవరీ కంపెనీ బై లా లీగల్ ఎంటిటీ విచ్ ఈస్ లైబుల్ టు మెయింటైన్ సెపరేట్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. చూడండి, ఇప్పుడు ఇండియాలో ఉంటే ఇండియాకి సంబంధించిన ఫైనాన్స్ స్టేట్మెంట్స్ ఏమైతే ఉన్నాయో, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్, ఇండియన్ లోకల్ రిక్వైర్మెంట్స్ని ఫాలో అవ్వాలి. అంటే జనరల్గా ఇండియన్ లీగల్ అండ్ లోకల్ రిక్వైర్మెంట్స్ అంటే ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ని ఫాలో అవ్వాలి, ప్రిన్సిపల్స్ని ఫాలో అవ్వాలి, గైడెన్స్ని ఫాలో అవ్వాలి, కంపెనీ లాని ఫాలో అవ్వాలి,
ట్యాక్స్ లాస్ని ఫాలో అవ్వాలి, ఇవన్నిటిని ఫాలో అవుతూ బుక్స్ అనేది రెడీ చేసుకోవాలి. సో బుక్స్ అనేది రెడీ చేయాలంటే ఇవన్నీ కూడా కంపల్సరీగా మ్యాండేటరీగా ఫాలో అయ్యి ఆ కంట్రీ వైజ్ మనం లోకల్ రిపోర్టింగ్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. అందుకే ఇది మెయింటైన్ చేయాలి. ఒకవేళ మన కంపెనీ కోడ్ యూఎస్లోను జర్మనీలో ఉందనుకోండి, సో వాళ్ళకి సంబంధించినట్టుగా మనం కంపెనీ కోడ్ సంబంధించి క్రియేట్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళ లోకల్ రిక్వైర్మెంట్స్ మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ప్లాంట్ అంటే ఏంటి మీ అందరికీ తెలిసింది, ప్లాంట్స్ ఉంటాయి చూడండి. సో కంపెనీ కోడ్ కింద ప్లాంట్ వస్తుంది. ఫస్ట్ నేను ఏం చెప్పాను చూడండి ఇక్కడ. సో ఫస్ట్ క్లయింట్ చెప్పాను, క్లయింట్ కింద నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ ఉండొచ్చు. కంపెనీ కోడ్స్ కింద ఏముంటాయి, ప్లాంట్స్ ఉంటాయి. ఈ ప్లాంట్స్ ఎందుకు అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అంతా ప్లాంట్లోనేగా జరిగేది. సో ఏ ఫెసిలిటీ వేర్ మెటీరియల్ స్టాక్ ఈస్ కెప్ట్. సో మెటీరియల్ స్టాక్ అనే ఇదొక ఫెసిలిటీ వేర్ మెటీరియల్ స్టాక్ ఈస్ కెప్ట్, స్టోర్డ్ అండ్ ఇన్వెంటరీ ఈస్ మెయింటైన్డ్. సో ఈ ప్లాంట్ దగ్గర ఇన్వెంటరీ మెయింటైన్ చేస్తాం. ఇన్వెంటరీ అంటే స్టాక్, అంటే హెల్డ్ ఫర్ సేల్ అని అర్థం. అంటే మన స్టాక్ ఏదైతే ఉందో సేల్ కోసం పెట్టింది అది మెయింటైన్ చేస్తాం. మెటీరియల్ స్టాక్ మెయింటైన్ చేస్తాం. సో ఇక్కడ ఏంటంటే ఇది ఇంకో విధంగా ఏం చెప్పవచ్చు అంటే ప్రొడక్షన్ ఫెసిలిటీ వేర్ ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ ఈజ్ డన్. సో జనరల్గా చూసుకున్నట్లయితే ప్లాంట్ ఈజ్ రిఫర్డ్ యాజ్ ప్రొడక్షన్ ఫెసిలిటీ యాజ్ పర్ పీపీ మాడ్యూల్ ప్రకారం. ప్రొడక్షన్ ఫెసిలిటీ వేర్ ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ ఈజ్ డన్ అంటే ఈ ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ అనేది ఇక్కడ మనకి ప్లాంట్ల దగ్గర జరుగుతుంది. సో ప్లాంట్ అనేది కంపల్సరీగా మనకి థర్డ్ కేసులో కింద వస్తుంది. అంటే థర్డ్ ఆర్గనైజేషన్ కేసు. అంటే ఫస్ట్ క్లయింట్, తర్వాత కంపెనీ కోడ్, ఆ తర్వాత ప్లాంట్స్. ఒక కంపెనీ కోడ్ కింద నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ ఉంటాయి. సో ప్లాంట్ అనేది కంపెనీ కోడ్ కంటే చిన్నది కింద కన్సిడర్ చేయడం జరిగింది. సో ప్లాంట్ ఈజ్ ఎస్ఏపీ సిస్టమ్ ఈజ్ ఎ బ్రాడ్ టర్మ్ విచ్ హ్యాజ్ వ్యారింగ్ డెఫినేషన్ వెన్ డిఫరెంట్ లాజిస్టిక్ మోడల్ కమింగ్ టు డిస్కషన్. ఈ ప్లాంట్ డెఫినేషన్ అనేది ప్రతి మోడల్కి సేమ్ ఉంటుందా అంటే కొంచెం వ్యారీ అవ్వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మనకి. సో ప్లాంట్ అంటే ఫెసిలిటీ వేర్ మెటీరియల్ స్టాక్ ఈస్ కెప్ట్. సో మెటీరియల్ స్టాక్ అనేది అక్కడ ఉంచబడుతుంది ఆ ప్లాంట్లో. అట్ ద సేమ్ టైం ఇన్వెంటరీ కూడా స్టాక్ చేయ. ఇన్వెంటరీ అంటే జనరల్గా అమ్మడానికి రెడీ అయింది అని, స్టాక్ అని, హెల్డ్ ఫర్ సేల్ అని అర్థం, దాని అర్థం. సో పీపీ మోడల్ ప్రకారము ప్లాంట్ అంటే ఏం చెప్తామంటే ప్రొడక్షన్ ఫెసిలిటీ వేర్ ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ ఈజ్ డన్. సో నెక్స్ట్ ఏంటంటే ప్లాంట్ తర్వాత స్టోరేజ్ లొకేషన్. చూడండి ఇక్కడ ఆర్గనైజ్ స్ట్రక్చర్ ప్రకారం ఫస్ట్ క్లయింట్, ఆ తర్వాత క్లయింట్ కింద నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ కింద నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ ఉంటాయి. అంటే అసైన్మెంట్ ఇది కంపెనీ కోడ్. సో కంపెనీ కోడ్ క్లయింట్ అనేది ఫస్ట్, ఆ తర్వాత కంపెనీ కోడ్. సో ప్లాంట్ని కంపెనీ కోడ్కి అసైన్ చేస్తాం. మళ్ళీ స్టోరేజ్ లొకేషన్ ప్లాంట్ ఏదైనా రిలేషన్ ఉంది చూడండి, ఒక ట్రీ రిలేషన్. ఓకే. సో నెక్స్ట్ ఏంటి స్టోరేజ్ లొకేషన్. ప్లాంట్ కింద ఏముండొచ్చు, స్టోరేజ్ లొకేషన్స్ ఉంటాయి. సో అండర్ వన్ ప్లాంట్ కింద నెంబర్ ఆఫ్ స్టోరేజ్ లొకేషన్స్ ఉంటాయి. స్టోరేజ్ లొకేషన్ అంటే ఏంటి అనేది చూద్దాం ఇప్పుడు. Storage location is where stock gets separated. Where we have many types of stocks in plant, we need to separate the stock as per the raw materials, packing, semi-finished goods. అంటే జనరల్గా మనం మెటీరియల్స్లోనే చాలా రకాలైన క్లాసిఫికేషన్ ఉంది. రా మెటీరియల్, సెమీ ఫినిష్డ్, ప్యాకింగ్ మెటీరియల్స్, ఇలా మెటీరియల్స్లోనే చాలా క్లాసిఫికేషన్ అనేది ఉంది. మరి వాటిలన్నిటిని సెపరేట్గా మరి రా మెటీరియల్ని ఒక చోట, సో ప్యాకింగ్ అనేది ఒక చోట, సెమీ ఫినిష్డ్ గూడ్స్ ఒక చోట, ఫినిష్డ్ గూడ్స్ ఒక చోట. ఏ స్టోరేజ్ లొకేషన్ అంటే స్టోరేజ్ చేసుకుంటాం మనం, అంటే గూడ్స్ని ఒక చోట మనం దాచిపెట్టుకుంటాం. సో ఈచ్ మెటీరియల్ టైప్ విల్ టేక్ ప్లేస్ ఇన్ స్టోరేజ్ లొకేషన్. ప్రతి రా మెటీరియల్ అన్నీ ఒక స్టోరేజ్ లొకేషన్లో, ప్యాకింగ్కి సంబంధించిన ఒక స్టోరేజ్ లొకేషన్లో, సెమీ ఫినిష్డ్ అన్నీ ఒక స్టోరేజ్ లొకేషన్. సో అలాగే వీ కెన్ మెయింటైన్ ఎన్ నెంబర్ ఆఫ్ స్టోరేజ్ లొకేషన్స్ ఇన్ వన్ ప్లాంట్. అంటే వన్ ప్లాంట్ కింద నెంబర్ ఆఫ్ స్టోరేజ్ లొకేషన్స్ అనేవి ఉంటాయి. ఓకే. సో మెటీరియల్ డేటా కెన్ బి మెయింటైన్డ్ ఎట్ స్టోరేజ్ లొకేషన్ లెవెల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ప్లాంట్ లెవెల్. సో చెప్పుకున్నాం ఇందాక ప్లాంట్ లెవెల్లో స్టాక్ని, మెటీరియల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎట్లయితే మెయింటైన్ చేసామో అలాగే స్టోరేజ్ లెవెల్లో కూడా మనం మెయింటైన్ చేయొచ్చు. ఒక ప్లాంట్ కింద నెంబర్ ఆఫ్ స్టోరేజ్ లొకేషన్స్ అనేవి మనకు ఉంటాయి. సో ఇలా జనరల్గా ఏం చెప్తాం, స్టోరేజ్ లొకేషన్ ఈజ్ ఎ ప్లేస్ వేర్ స్టాక్ గెట్స్ సెపరేటెడ్. అంటే అది రా మెటీరియల్ స్టాక్ కానీ, ప్యాకింగ్ మెటీరియల్ కానీ, సెమీ ఫినిష్డ్ కానీ సెపరేట్గా అనేది పెట్టుకుంటాం. నెక్స్ట్ ఈచ్ మెటీరియల్ టైప్ విల్ బి ప్లేస్ వన్ స్టోరేజ్ లొకేషన్. సో ప్రతి మెటీరియల్లో కూడా ఒక స్టోరేజ్ లొకేషన్ లెవెల్లో, అంటే స్టోరేజ్ లొకేషన్లో అన్నా ఉండొచ్చు లేదా ప్లాంట్ లెవెల్లో అన్నా ఉండొచ్చు. సో మెటీరియల్ డేటా కెన్ బి మెయింటైన్డ్ ఎట్ స్టోరేజ్ లొకేషన్ లెవెల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ప్లాంట్ లెవెల్లో కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఏంటంటే పర్చేజ్ ఆర్గనైజేషన్. సో పర్చేజింగ్ ఆర్గనైజేషన్ లాస్ట్ టైం మనం ఎక్స్ప్లెనేషన్ చేసాం. పర్చేజ్ అంటే సో ఏం చెప్తాం, పర్చేజ్ సంబంధించిన ఆర్గనైజేషన్లో పర్చేజింగ్ సంబంధించిన ఆల్ యాక్టివిటీస్ అనేది పర్చేజింగ్ ఆర్గనైజేషన్ త్రూ జరుగుతాయి అనమాట. ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్లో చూసినట్లయితే ఫస్ట్ ఏంటి,
ఫస్ట్ కొటేషన్, ఆ తర్వాత పర్చేజ్ ఆర్డర్, ఆ తర్వాత గూడ్స్ రిసిట్, ఆ తర్వాత ఇన్వాయిస్, తర్వాత పేమెంట్. సో ఇవన్నీ కూడా త్రూ పర్చేజ్ ఆర్డర్స్ చూడండి, రిక్వెస్ట్ ఫర్ కొటేషన్ కానీ, కాంట్రాక్ట్స్ కానీ, పర్చేజ్ ఆర్డర్స్ ఎక్సెట్రా ఇవన్నీ కూడా పర్చేజ్ ఆర్గనైజేషన్ త్రూ జరుగుతూ ఉంటాయి. ఇన్ సింపుల్ వర్డ్స్లో చెప్పాలి అంటే పర్చేజింగ్ ఆర్గనైజేషన్ అంటే ఆర్గనైజేషన్ యూనిట్ ఇన్ ఎస్ఏపి. సో ఇది స్టోరేజ్ లొకేషన్ కిందకు వస్తుందన్నమాట. ఫస్ట్ ఏం చెప్పుకున్నాం, క్లయింట్, ఆ తర్వాత కంపెనీ కోడ్, ఆ తర్వాత ప్లాంట్, ఆ తర్వాత స్టోరేజ్ లొకేషన్, ఆ తర్వాత ఏముంది పర్చేజ్ ఆర్గనైజేషన్. చూడండి పర్చేజ్ ఆర్గనైజేషన్ చూడండి, ఫస్ట్ క్లయింట్, ఆ తర్వాత కంపెనీ కోడ్, ఆ తర్వాత కంపెనీ కోడ్ కింద నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి, అండర్ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ కింద నెంబర్ ఆఫ్ స్టోర్స్ లొకేషన్స్ ఉన్నాయి, స్టోర్ లొకేషన్ కింద నెంబర్ ఆఫ్ పర్చేజ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఇది హైరాకీ, ఇది ఏది ఫస్ట్, ఏది సెకండ్, ఏది థర్డ్ అన్నట్టుగా. ఈ హైరాకీ అనేది ఎఫ్ఐకి ఒక ఎఫ్ఐసి ఒక ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ హైరాకీ ఉంటుంది, ఎంఎం మోడల్కి వేరేగా ఉంటుంది, రెండు సేమ్గా ఉండవు. ఓకే, సో ఇది పర్చేజ్ ఆర్గనైజేషన్ అంటే ఆల్ ప్రొక్యూర్మెంట్ యాక్ట్, అంటే పర్చేజ్ చేసే యాక్టివిటీస్ అన్నీ కూడా ఇక్కడ జరుగుతాయి. సో మనం ఒక వెండర్ దగ్గర నుంచి మనం పర్చేజ్ చేయాలంటే వాడి దగ్గర ఏందో అడుగుతాం, కొటేషన్ అడుగుతాం. సో ఆ కొటేషన్స్ కానీ లేకపోతే వాటితో కాంట్రాక్ట్ పెట్టుకుంటాం. సో ఆ కాంట్రాక్ట్స్ కానీ లేకపోతే వాటితో పర్చేజ్ ఆర్డర్స్ కానీ ఇవన్నీ పర్చేజ్ ఆర్గనైజేషన్ త్రూ జరుగుతూ ఉంటాయి. సింపుల్ వర్డ్స్లో ఏంటంటే పర్చేజ్ ఆర్గనైజేషన్ ఇది ఒక ఆర్గనైజేషన్ యూనిట్ ఇన్ ఎస్ఏపి. మెటీరియల్ మేనేజ్మెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ పర్చేజింగ్ అండ్ క్యారీ అవుట్ ప్రొక్యూర్మెంట్ యాక్టివిటీ ఆన్ ది బిహేవ్ ఆఫ్ ది కంపెనీ. సో కంపెనీలో మెటీరియల్ మేనేజ్మెంట్ ఒక పార్ట్, ఇది ఒక ఫంక్షన్. సో ఇదేం చేస్తుంది అంటే ప్రొక్యూర్ చేస్తూ ఉంటుంది, మెటీరియల్స్ పర్చేస్ చేయటము, ఇవన్నీ కూడా పర్చేజ్ ఆర్గనైజేషన్ త్రూ జరుగుతూ ఉంటాయి. సో మనం పర్చేజ్ సంబంధించి చూసినట్లయితే డీసెంట్రలైజ్డ్ పర్చేసెస్ ఉన్నాయి, అలాగే సెంట్రలైజ్డ్ పర్చేజెస్ ఉన్నాయి. సో డీసెంట్రలైజ్డ్ పర్చేసింగ్ అంటే చూడండి ఇక్కడ, సపోజ్ ఏ కంపెనీ హ్యాస్ సెవరల్ ప్లాంట్స్, ఒక కంపెనీకి సెవరల్ ప్లాంట్స్ అంటే అండర్ కంపెనీ కోడ్ కింద నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ ఉంటాయి అనమాట. ఆల్ ప్లాంట్స్ హ్యావ్ ఓన్ దేర్ ప్రొక్యూర్మెంట్, ప్రతి ప్లాంట్కి కూడా వాళ్ళ ఓన్ ప్రొక్యూర్మెంట్ ఉంటుంది. సో అలాగే ప్రొక్యూర్మెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, అలాగే విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ టు క్యారీ అవుట్ డే టు డే పర్చేసింగ్ ఫర్ దేర్ ఓన్ రెస్పెక్టివ్ ప్లాంట్. సో చూడండి ఇక్కడ మన కంపెనీ కోడ్ కింద ప్లాంట్స్ ఉంటాయి. సో ప్లాంట్ కింద ఏముంటాయి, సో ప్లాంట్ కింద స్టోరేజ్ లొకేషన్స్ ఉంటాయి. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ ఈ పర్చేసింగ్ సంబంధించి పర్చేసింగ్ ఆర్గనైజేషన్ సంబంధించి రెస్పెక్టివ్ ప్లాంట్ ఆల్రెడీ ఉంటాయి అంటున్నాడు. సపోజ్ ఏ కంపెనీ హ్యావ్ సెవరల్ ప్లాంట్స్, ఒక కంపెనీకి సెవరల్ ప్లాంట్స్ ఉంటాయి, అలాగే ఆ ప్లాంట్ హ్యావ్ దేర్ ఓన్ ప్రొక్యూర్మెంట్ డిపార్ట్మెంట్, దానికి కూడా ఒక పర్చేసింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది ఆ ప్లాంట్ కింద. దే ఆర్ రెస్పాన్సిబుల్ టు క్యారీ అవుట్ డే టు డే ఆపరేషన్స్, డే టు డే పర్చేసింగ్ దేర్ ఓన్ రెస్పెక్టివ్ ప్లాంట్స్ అనమాట. పర్చేసింగ్ ఆర్గనైజేషన్ విల్ బి క్రియేటెడ్ దట్ విల్ బి యూజ్డ్ సెపరేట్ ఫర్ ఈచ్ ప్లాంట్. సో పర్చేసింగ్ ఆర్గనైజేషన్ అనేది క్రియేట్ చేస్తాం, దీనికి ఎలాగా సెపరేటెడ్ ఫర్ ఈచ్ ప్లాంట్కి కూడా సెపరేట్ క్రియేట్ చేస్తాం. దిస్ మీన్స్ దట్ పర్చేసింగ్ ఆర్గనైజేషన్ కెన్ బి అసైన్ టు ఏ ప్లాంట్, అంటే ఏదైతే పర్చేసింగ్ ఆర్గనైజేషన్ ఉందో అది ప్లాంట్కి అసైన్ చేయాలి అని అంటున్నాడు. చూడండి ఇక్కడేమో ప్లాంట్స్ ఏమో కంపెనీ కోడ్కి అసైన్ చేస్తాం, స్టోరేజ్ లొకేషన్ ఏమో ప్లాంట్స్కి, పర్చేజ్ ఆర్గనైజేషన్ వల్ల స్టోరేజ్ లొకేషన్స్కి. సో ఇలా లింకేజ్ అనేది ఉంటుంది మనకి, ఇక్కడ ఈ చైన్ అనేది మనకి కనపడుతుంది క్లియర్గా. ఓకే, సో మనకి రెండు రకాలైన పర్చేజెస్ ఉన్నాయి, ఒకటి డీసెంట్రలైజ్డ్ పర్చేసింగ్, ఒకటి సెంట్రలైజ్డ్ పర్చేసింగ్ అనమాట. సో డీసెంట్రలైజ్డ్ పర్చేసింగ్లో కంపెనీకి సెవరల్ ప్లాంట్స్ ఉంటాయి, ఆ ప్లాంట్స్ వైజ్ మనం ప్రొక్యూర్మెంట్ చేసుకుంటాం అని చెప్తున్నాడు అక్కడ. సో దాంట్లో పర్చేసింగ్ సంబంధించిన యాక్టివిటీస్ అన్ని కూడా క్యారీ అవుట్ ఆ ప్లాంట్ వైజ్. సో సెంట్రలైజ్డ్ అంటే ఇట్ ఈజ్ ఆల్సో పాసిబుల్ టు అసైన్ వన్ ఆర్ మోర్ ప్లాంట్ టు సింగిల్ పర్చేసింగ్ ఆర్గనైజేషన్. సో సెంట్రలైజ్డ్ పర్చేసింగ్లో ఏం జరుగుతుంది, ఒకటి లేదా రెండు లేదా అంతకంటే ఎక్కువ ప్లాంట్స్ని సింగిల్ పర్చేసింగ్ ఆర్గనైజేషన్కి అసైన్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఎగ్జాంపుల్ ఏంటంటే కంపెనీ హ్యాస్ వన్ ప్రొక్యూర్మెంట్ డిపార్ట్మెంట్ విచ్ ఈస్ సెంట్రలైజ్డ్ అండ్ క్యారీస్ అవుట్ ప్రొక్యూర్మెంట్ యాక్టివిటీస్ ఫర్ ఆల్ కంపెనీకి. సో ఫోర్త్ మోర్ ఏం చెప్పొచ్చు అంటే పర్చేజ్ ఆర్గనైజేషన్ కెన్ బి అసైన్ టు కంపెనీ కోడ్ లెవెల్. సో పర్చేజ్ ఆర్గనైజేషన్ అనేది కూడా కంపెనీ కోడ్ లెవెల్లో అసైన్ చేయొచ్చు అని చెప్పడం జరిగింది ఇక్కడ. సో అంటే ఏంటి, వన్ ప్లాంట్ కెన్ హ్యావ్ సెవరల్ పర్చేజ్ ఆర్గనైజేషన్స్, ఒక ప్లాంట్కి నెంబర్ ఆఫ్ పర్చేసింగ్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి, ఒక ప్లాంట్కి నెంబర్ ఆఫ్ సెవరల్ పర్చేజ్ ఆర్గనైజేషన్స్ అనేవి స్టోరేజ్ లొకేషన్ తర్వాత పర్చేజ్ ఆర్గనైజేషన్. సో అంటే ఇది ప్లాంట్తో ఒక ప్లాంట్ ప్రకారం చూస్తుంటే నెంబర్ ఆఫ్ పర్చేజ్ ఆర్గనైజేషన్స్ అనేవి కనపడుతున్నాయి. సో ఫైనల్గా ఏంటంటే పర్చేసింగ్ గ్రూప్. సో పర్చేసింగ్ గ్రూప్ అంటే ఏంటంటే ఈజ్ అన్ ఇండిపెండెంట్ ఎంటిటీ వేర్ ఇట్ ఎక్స్ప్లెయిన్ ద రెస్పాన్సిబుల్ బయ్యర్ ఆర్ రెస్పాన్సిబుల్ గ్రూప్ ఆఫ్ ఫర్ దోస్ మెటీరియల్స్. పర్చేసింగ్ గ్రూప్ అనేది ఒక ఇండిపెండెంట్ యాక్టివిటీ అంట. అక్కడ ఏంటంటే ఏం జరుగుతుందంటే రెస్పాన్సిబుల్ బయ్యర్ అలాగే రెస్పాన్సిబుల్ గ్రూప్ ఆఫ్ బయ్యర్స్ ఫర్ దోస్ మెటీరియల్స్, ఆ మెటీరియల్స్కి ఏమైతే ఉంటుందో వాళ్ళు రెస్పాన్సిబుల్ గ్రూప్ అనేది ఒక పర్చేసింగ్ గ్రూప్ కింద ఏర్పడుతుంది అనమాట. సో వీ కెన్ మేనేజ్ ఇట్ ఇన్ MM01లో మేనేజ్ చేయొచ్చు.
దేర్ వాజ్ నో అసైన్మెంట్ ఫర్ పర్చేసింగ్ గ్రూప్ అండ్ పర్సన్స్ విల్ డిఫైన్ దిస్ పర్చేస్ గ్రూప్. ఇందులో అసైన్మెంట్స్ ఏమీ లేవు. సో దేన్ని కూడా అసైన్ చేయాల్సిన అవసరం లేదు పర్చేసింగ్ గ్రూప్. సో పర్చేసింగ్ గ్రూప్ అనేది ఒక ఇండిపెండెంట్ యాక్టివిటీ ఇది. సో ఇదేంటంటే రెస్పాన్సిబుల్ బయ్యర్ కానీ లేదా గ్రూప్ ఆఫ్ పర్సన్స్ కానీ మనం పర్చేసింగ్ ఒక మెటీరియల్ సంబంధించి రెస్పాన్సిబుల్ పర్సన్ కానీ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ కానీ మెయింటైన్ చేస్తారు పర్చేసింగ్ గ్రూప్ అనేది. సో ఇది SAP సంబంధించి ఒక ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను 20 minutes. సో ఈ సెషన్ అనేది మీ అందరికీ యూజ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో SAP మాడ్యూల్ సంబంధించి వీడియో బేస్డ్ ట్రైనింగ్స్ అనేవి మనకి సెప్టెంబర్ నుంచి మనకి రిలీజ్ చేస్తున్నాము, సెప్టెంబర్ నుంచి. కాబట్టి సో ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే సెప్టెంబర్ తర్వాత నన్ను కాంటాక్ట్ అవ్వండి. వీడియో బేస్డ్ లెర్నింగ్ ద్వారా మేము మాడ్యూల్ని టీచ్ చేస్తున్నాము. సో ఇది బేసిక్ వీడియోస్ ఇవన్నీ కూడా. సో ఇక్కడ అన్నీ కూడా బేసిక్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం జరుగుతుంది. సో కంప్లీట్ రియల్ టైం కోసం సో వీడియోస్ అనేది పర్చేస్ చేయాల్సి ఉంటుంది. సో మీరు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ఎప్పటిలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. దిస్ ఇస్ చాను SK సైనింగ్ ఆఫ్.